హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈరోజు ధనుష్ కోటి దగ్గర ఉన్నామన్నమాట. సో దీన్ని ధనుష్ కోడి అంటారు, ధనుష్ కోటి అంటారు, డిపెండ్స్. సో ఇదేంటంటే మనకి డెడ్ ఎండ్ అనమాట. ఇంక ఇండియా బోర్డరు ఇక్కడతో మనకి ఇండియా ఎండ్ అయిపోయింది. ఒక సైడ్ కన్యాకుమారి ఉంటుంది కదా, ఇది ఇంకో సైడ్ అనమాట. రెండు తమిళనాడే. ఇదిగోండి అక్కడ చూడండి, ఒక చిన్న మధ్యలో ఒక చిన్న పాయలాగా ఉంది కదా, అది సముద్రంలో ఉండే ఒక చిన్న, అక్కడ కావాలంటే నడుచుకొని వెళ్ళి చూడొచ్చు. ఇదిగోండి ఇంక ధనుష్ కోడి వెళ్ళే వే రామేశ్వరం నుంచి. సో మీరు కానీ రామేశ్వరం కానీ లేట్గా వెళ్తే, అంటే 4 o'clock 5 o'clock వెళ్తే ఫస్ట్ డైరెక్ట్గా ధనుష్ కోటి దర్శనం చేసుకోండి. వెళ్ళండి ధనుష్ కోటి. ఎందుకంటే ఇది 5:30 తర్వాత ఈ రోడ్లోకి అక్కడ మనకు గేట్ ఉంటుంది అనమాట, అక్కడ మూసేస్తారు. సో మీరు కానీ ఎర్లీగా వస్తే రామేశ్వరంలో శివుడు టెంపుల్ చూసుకోండి. ఒకవేళ లేట్గా వస్తే మాత్రం ఫస్ట్ ఇది చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే శివుడు టెంపుల్ మనకి 8:30 దాకా ఉంటుంది. నేను రామేశ్వరం గురించి ఫుల్ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇదిగోండి ధనుష్ కోటిలో లైట్ హౌస్ అనమాట మనకి. అదిగోండి అక్కడ దాకా వెళ్ళి చూడొచ్చు, అంటే టాప్ కాదు, అక్కడ మనకి ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళి చూడొచ్చు లైట్ హౌస్ లోపలికి. మాకు అంత టైం లేదని చెప్పేసి మేము గబగబా వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇక్కడ పాతబడిన చర్చి ఉంటుంది, ఇది కూడా శిథిలా హౌస్లో ఉంది, వదలకు కొట్టుకుపోయిందంట. ఇక్కడైతే ప్రస్తుతానికి ఎవరు లేరు మేము పోయినప్పుడు. ఇంకొంతమంది ఫోటోలు దిగుతున్నారు. ఇదిగోండి మేము సన్సెట్ చూద్దాం అనేసి వచ్చాము, చాలా బాగుంది కదా సన్సెట్. ఇక్కడ ఏంటంటే ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది, మనకి వెహికల్స్ అన్నీ రోడ్డు మీదే పార్క్ చేసి ఉంటాయి అనమాట. ఇంకా మనం కార్ని డెడ్ ఎండ్ దాకా తీసుకెళ్ళలేము. సో అందుకని చెప్పేసి మన కారు కూడా ఇక్కడ సైడ్కి పార్క్ చేసి మేము కూడా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. మన కార్ తీసుకొని వెళ్ళాలి అంటే చాలా టైం మనకి ఇక్కడే అయిపోతుంది, ఎందుకంటే రోడ్లోనే వెహికల్స్ ఉంటాయి కాబట్టి జనం అటు ఇటు నడుస్తూ ఉంటారు. ఇంకా మనకు బీచ్ అంటే తెలిసిందే కదా, ఈ గవ్వలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట, శంఖాలు, ఇవి మనకు కావాలి అంటే షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా ఇక్కడ ఎక్కువ మంది ఇంక ఫోటోలు దిగుతూ ఉంటారు బీచ్లో. ఇదిగోండి ఇంక ఇదే డెడ్ ఎండ్. ఇదిగోండి ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, సింహాల సింబలు, అదొక స్తంభం లాగా. ఇంకా ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మన కారు ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ రౌండ్ తిప్పుకొని వెళ్ళొచ్చు, బట్ ఈ క్రౌడ్ కారణంగా ఇక్కడ దాకా అయితే మన కారు ఉండదు, బ్యారిగేట్స్ ఉంటాయి. సో ఇంక కార్లన్నీ అక్కడ ఆపేసుకొని మనం నడుచుకుంటూ వచ్చేయాలి. ఇంకా ఇటు సైడ్ వచ్చి అందరూ ఇదిగోండి ఇంకా ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు బీచ్ సైడ్, మంచిగా సన్సెట్ ఎంజాయ్ చేస్తా. కానీ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. నేనైతే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా వీడియోల్లో ఫోటోల్లో చూసి, బట్ కానీ ఇంత క్రౌడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ వాటర్ మాత్రం కొంచెం గ్రీనిష్ కలర్లో ఉన్నాయి, లైట్ గ్రీన్ బ్లూయిష్ కలర్లో, చూడడానికి అయితే కొంచెం బాగున్నాయి. మనకి మన సైడు లేదా ఈ చెన్నైలో ఉన్న బీచెస్ బాగా అంటే బాగా నల్లగా ఉంటాయి కదా వాటరు, ఇక్కడ కొంచెం ప్యూర్గా ఉన్నాయి అనమాట, బాగున్నాయి చూడడానికి. బట్ కానీ అంటే బాగా లోతు ఉంటుందేమో మనకైతే తెలియదు, కానీ ఎవరైతే స్విమ్ చేయట్లేదు, జస్ట్ ఊరక జనం అందరూ అక్కడ ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. ఇదిగోండి ఇది ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారంట. ఇదిగోండి యాక్చువల్గా అయితే మనం టాప్ వ్యూలో చూస్తే ధనుష్ కోటి ఇలా ఉంటుంది. ఇదిగోండి యాక్చువల్గా ఇలా పార్క్ చేసి ఉంటుంది కదా కారు, ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవచ్చు, బట్ ఈ క్రౌడ్ కారణంగా మన కారు బయటే ఆపేస్తారు, మనం నడుచుకుంటూ రావాలి ఈ ప్లేస్కి. ఇంకా మేము ధనుష్ కోటి నుంచి మనకు ఆన్ ద వేలో మనకు ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడ మనకి. మనకి రాముల వారు సీతని తీసుకుపోయినందుకు రాముల వారు హనుమంతుడు కలిసి బ్రిడ్జ్ కట్టారు కదా, సో ఆ బ్రిడ్జ్ ఇక్కడే ఉంటుంది అనమాట. సో ఆ బ్రిడ్జికి సంబంధించిన స్టోన్స్ ఉంటాయి. ఇదిగోండి మీకు ఆన్ ద వేలో ఒక టెంపుల్ లాగా కనపడుతుంది కదా, సో ఆ టెంపుల్ దగ్గర ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర మనకి ఈ రామసేతు బ్రిడ్జ్ సంబంధించిన రాళ్ళు అవన్నీ ఉంటాయి, సో వెళ్ళి చూడొచ్చు. ఈ టెంపుల్ ఇదిగోండి ఇదే ఆ రామసేతు, అంటే మనకి ఇక్కడ ఆ స్టోన్ ఒక్కటే ఉంటుంది. ఇదిగోండి రామసేతు కట్టినప్పుడు ఆ రాయి అనేసి వీళ్ళు ఏంటంటే 20 రూపీస్ తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళకి. ఇదిగోండి అంటే దీన్ని కోరల్ స్టోన్ అంటారనమాట. ఇదేంటంటే మనకు నెత్తిన పెడతా ఉంటారు పోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళందరికీ, లేదా మనమే పట్టుకోవచ్చు, బట్ క్రౌడ్ ఎక్కువ ఉంది, క్లోజింగ్ కారణంగా వాళ్ళే నెత్తిన పెడుతున్నారు, మనమే పట్టుకొని అందరూ ఫోటోలు తీసుకొని నెత్తిన పెట్టుకుంటూ ఉంటారు. సో దీన్ని కోరల్ స్టోన్ అంటారు. ఇదేంటంటే మనకు వాటర్లో కూడా తేలుతుంది అనమాట, మునిగిపోదు. సో అది దీని స్పెషాలిటీ. ఇంకా అలా 4 ఫోటోలు తీసుకొని మేము కూడా కోరల్ స్టోన్ని ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళాము టెంపుల్ లోపలికి. కానీ బట్ ఈ కోరల్ స్టోన్ దగ్గర ఫుల్ క్రౌడ్ ఉంటుంది, వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు 20 రూపీస్ తొందరగా వెళ్ళండి క్లోజ్ అవుతుంది టైం అనేసి. సో 6కి 6:30కి అలా క్లోజ్ చేస్తారు ఈ కోరల్ స్టోన్ది. బట్ కానీ ఫుల్ క్రౌడ్ ఉండటం వల్ల వాళ్ళు ఇంకా వాళ్ళ మనీ కదా, సో 20 రూపీస్ తీసుకొని పంపిస్తూ ఉన్నారు, జనాన్ని నెట్టుకుంటా ఉన్నారు బాగా. ఇంక ఇదిగోండి నేను ఇందాక టెంపుల్ చెప్పాను కదా, ఆ టెంపుల్ అనమాట ఇది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి రాముడు
లంకకి వెళ్ళి రావణాసురుడిని చంపేసి వచ్చిన తర్వాత రావణాసురుడి వాళ్ళ తమ్ముడికి పట్టాభిషేకం చేస్తాడు కదా, అది ఇక్కడే చేశాడంట. ఇదిగోండి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ రాముల వారు ఉంటారు. సో ఇది డెడ్ ఎండ్ అయ్యేసరికి మనకి లైట్లు లేవన్నమాట, అంటే కరెంట్ లేదు. సో మన ఓన్ ఇంకా మన ఫోన్ లైట్స్ లేకపోతే కొన్ని ఛార్జింగ్ లైట్స్ ఉంటాయి కదా, అవి పెట్టారనమాట. ఇదిగోండి ఇవి. సో చాలా వాటికి మరి మెయిన్ టెంపుల్కి ఒక్కదానికి లైట్ ఉన్నట్టుంది, మిగిలిన దగ్గర అయితే లైట్ అయితే లేదు. సో మేము దర్శనం చేసుకొని ఇంకా మేము ఏంటంటే రామేశ్వరం దర్శనం చేసుకున్నాం. తర్వాత మనకి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు రామేశ్వరం 8:30 దాకా ఓపెన్ ఉంటుంది, శివుడు టెంపుల్. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఉంది, నేను అందుకని ఎక్కువ పెట్టలేదు, వెళ్ళి చూడండి. ఇంకా మేము రామేశ్వరం నుంచి ఇంక తర్వాత చెన్నైకి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయినప్పుడు మా కార్ మేము ఆన్ ద వేలో ఒక 1.5 hour అలా ఆపేశారనమాట. ఏమైందా అని కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయ్యాక చూస్తే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. బస్సోడు ఫాస్ట్గా వచ్చేసి డివైడర్ని కొట్టేసి పల్టీలు కొట్టేశాడు. ఇంకా రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట. ఇదిగో ఈ లారీ ఏమో మనది ఏపీది, బస్ ఏమో తమిళనాడుది అనమాట. ఓ చిన్న బైక్, ఈ 3 యాక్సిడెంట్ అయ్యాయి. బస్లో ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ ఆన్ ద స్పాట్ చనిపోయారు, 31 persons ఇంజురీ అయింది. ఇదిగోండి ఈ లారీ వాడేమో పాపం ఆ బస్సోడు పొలిగింతలు వేస్తా వచ్చేసరికి లారీ వాడు ముందలు తగిలాడంట. సో పాపం ఈ లారీ కూడా యాక్సిడెంట్ అయింది. ఇంకా ఫుల్ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. వాడు నిద్రమొత్తులో ఇదిగోండి వచ్చేసి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జి పిల్లర్ని కొట్టాడు. అది అక్కడ పగిలిపోయింది చూసారా దాన్ని. ఆ సీట్లు వాళ్ళ పర్సులు బ్యాగులన్నీ ఎగిరొచ్చి కింద వాటర్లో పడ్డాయి, అవన్నీ తీస్తున్నారు బయటికి. ఇదిగోండి అద్దాలు కానీ అవన్నీ రోడ్డు మీద పడిపోతే ఇంకా ఫైర్ వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. సో అందుకని మాకు ఆల్మోస్ట్ 1.5 hour హైవేలో ట్రాఫిక్ ఆపేశాడు. సో ఎవరైనా మన వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు ఎక్స్పెషల్లీ కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. చిన్నగా ట్రాఫిక్ క్లియర్ అయింది. ఇంకా మేము చిన్నగా మా వెహికల్ తీసుకొని మేము కూడా చెన్నైకి వెళ్ళిపోయాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.